గాడ్ ఆఫ్ వార్ చిత్రానికి ప్రారంభంలోనే ఊహించని షాక్. సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేసిన తమిళియన్స్. మురుగన్ స్వామి రూపాన్ని అవమానించారనే ఆరోపణలు. గాడ్ ఆఫ్ వార్ చిత్రంపై తమిళనాడులో ఎందుకింత వ్యతిరేకత? అసలు పోస్టర్లోని ఏ అంశాలు వివాదానికి కారణమయ్యాయి? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశ. యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న గాడ్ ఆఫ్ వార్ చిత్రానికి ప్రారంభంలోనే ఊహించని పరిణామం ఎదురైంది. కుమారస్వామి కథా నేపథ్యంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు ఇటీవల చిత్ర బృందం ఒక కాన్సెప్ట్ పోస్టర్ను విడుదల చేస్తూ అధికారికంగా ప్రకటించింది. త్వరలోనే సినిమాను ప్రారంభించి రెగ్యులర్ షూటింగ్ను మొదలుపెట్టున్నట్లు కూడా వెల్లడించింది. అయితే ఈ ప్రకటన అనంతరం సినిమాపై వివాదం నెలకొనడంతో తొలి అడ్డంకి ఎదురైనట్లు చర్చ జరుగుతోంది. అయితే ఈ సినిమా ప్రకటించిన వెంటనే విడుదల చేసిన పోస్టర్ తీవ్ర వివాదానికి దారితీసింది. నిర్మాత నాగవంశీ, హీరో ఎన్టీఆర్ తమ సోషల్ మీడియా వేదికల్లో షేర్ చేసిన పోస్టర్లోని కొన్ని అంశాలు తమిళుల మనోభావాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో తమిళనాడులో ఈ చిత్రాన్ని నిషేధించాలని ఒక సంస్థ అధికారికంగా డిమాండ్ చేయడం చర్చనీయాంశమైంది. ఈ పరిణామాలతో సినిమా ప్రారంభానికి ముందే వివాదాల చుట్టూ చిక్కుకుంది. అసలు పోస్టర్లో ఏ అంశాలు వివాదానికి కారణమయ్యాయి? తమిళనాడులో ఎందుకింత వ్యతిరేకత వ్యక్తమవుతుంది అనే వివరాల్లోకి వెళ్తే, గాడ్ ఆఫ్ వార్ సినిమాను అధికారికంగా ప్రకటిస్తూ నిర్మాత నాగవంశీ షేర్ చేసిన పోస్టర్లో మురుగన్ జన్మ గురించి పేర్కొన్న అంశంపై తమిళుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. మురుగన్ గురించి చెప్తూ ఉత్తరాదిలో పుట్టాడు, హార్ట్లాండ్లో స్థానం సంపాదించుకున్నాడు, దక్షిణాదిలో దేవుడిగా అందరి హృదయాల్లో కొలవబడ్డారు, ఇది విశ్వాసానికి సంబంధించిన కథ అంటూ ఒక క్యాప్షన్ పెట్టారు. అయితే మురుగన్ ఉత్తరాదిలో పుట్టారనే అంశం తమిళుల మనోభావాలను దెబ్బతీసింది. సోషల్ మీడియాలో ఈ విషయంపై తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. దాంతో ఆ పోస్టర్ను డిలీట్ చేసి శివుడి కుమారుడు, పార్వతీ తనయుడు, నిత్య సేనాని కథతో మరోసారి త్రివిక్రమ్ వస్తున్నారు అని పోస్టర్ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పోస్టర్లో మార్పులు చేసి క్యాప్షన్ను సవరించినప్పటికీ వివాదం మాత్రం సర్దుమణగలేదు. తమిళనాడుకు చెందిన నామ్ తమిళర్ కాట్చి ఈ అంశంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ పార్టీ ప్రధాన సమన్వయకర్త సీమన్ సోషల్ మీడియా వేదికగా ప్రకటన విడుదల చేస్తూ గాడ్ ఆఫ్ వార్ చిత్రాన్ని తమిళనాడులో ప్రదర్శించకుండా రాష్ట్ర ప్రభుత్వం నిషేధించాలని డిమాండ్ చేశారు. ఈ సినిమా తమిళుల వారసత్వం, సంస్కృతి, నాగరికతను కించపరిచేలా ఉందని ఆరోపిస్తూ దీనిపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. తమిళుల ఆరాధ్య దైవంగా భావించే మురుగన్ స్వామి గురించి చారిత్రక వాస్తవాలను వక్రీకరించేలా పోస్టర్లో పేర్కొనడం తీవ్ర అభ్యంతరకరమని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హిందూ దేవతల ఆధారంగా సినిమాలు రూపొందించే సమయంలో చారిత్రక, సాంస్కృతిక అంశాలను వక్రీకరించకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. అలాగే ప్రాథమిక విషయాలను విస్మరించి ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రచారం చేయడం సరికాదని పేర్కొన్నారు. త్రివిక్రమ్ బృందం విడుదల చేసిన పోస్టర్ను తీవ్రంగా ఖండిస్తున్నామని సీమన్ తన ప్రకటనలో వెల్లడించారు. మురుగన్ స్వామి తమిళుల ఆరాధ్య దైవమని, తమిళుల సంస్కృతి, సాంప్రదాయాలు, జీవన విధానంతో ఆయనకు విడదీయరాని అనుబంధం ఉందని సీమన్ పేర్కొన్నారు. మురుగన్ జననం లేదా ఆయన చరిత్రకు సంబంధించిన అంశాలను రాజకీయ కోణంలో చూపించడం సరికాదని, తమిళుల సంస్కృతిని లేదా ఆచారాలను కించపరిచేలా ఎలాంటి వ్యాఖ్యలు, చిత్రణలు చేయరాదని ఆయన అన్నారు. మురుగన్ స్వామి చరిత్రను వక్రీకరించే హక్కు ఎవరికి లేదని స్పష్టం చేస్తూ ఈ అంశంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి దిశ టీవీ.